అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోస్యుల గారు రచించిన చిన్న కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పల్లవి, ఇంకా కాఫీ కాలేదా అంటూ హాల్లో నుంచి అరుంధతి పెట్టిన కేకలకు, ఇదిగో తెస్తున్నానత్తయ్య అంటూ 2 కాఫీ గ్లాసులు తెచ్చి అక్కడే పేపర్ చదువుతున్న పరంధామయ్యకు ఒక గ్లాస్ ఇచ్చి అత్తగారికి 2వ గ్లాసు ఇచ్చింది పల్లవి. ఈరోజు ఇంత ఆలస్యమైందే అని అడిగింది అరుంధతి. ఈరోజు ఆదెమ్మ రానని ఫోన్ చేసిందత్తయ్య. వాళ్ళ అమ్మాయికి రాత్రి నుంచి జ్వరమట. ఇంకా 2 రోజులు రాకపోవచ్చు. ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టొచ్చి కాఫీ చేసేసరికి ఆలస్యమైంది సంజాయిషిగా చెప్పింది పల్లవి. నెలకు 4 రోజులు సెలవు పెట్టడం దీనికి అలవాటేగా అని దీర్ఘం తీసింది అరుంధతి. పల్లవి వంటింట్లోకెళ్ళి అప్పటికి కావలసిన గిన్నెలు కడగసాగింది. ఇంతలో, వదినా కాఫీ అంటూ సాహితి వచ్చింది. ఏం వదినా, ఆదెమ్మ రాలేదా? కాఫీ నేను చేసుకుంటానులే అంటూ కాఫీ చేసి అప్పుడే మొహం కొడుక్కుని లోపలికొస్తున్న అన్నయ్య కిషోర్కి ఒక గ్లాస్ ఇచ్చింది. నువ్వు రా వదినా, కాఫీ తాగుదాం అంటూ బలవంతంగా వదినకొక గ్లాస్ ఇచ్చి తను ఇంకో గ్లాస్ తీసుకుంది. కాఫీలు అయ్యాక ఫ్రిడ్జ్ తెరచి అరటికాయలు తీసుకొని చెక్కు తీయసాగింది సాహితి. నీకెందుకీ పనులన్నీ, నువ్వు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవ్వు అని అరటికాయలు లాక్కోబోయింది పల్లవి. వదినా, కాలేజీకి ఇంకా బోల్డ్ టైం ఉంది. నీకు కాస్త సహాయం చేస్తే నేనేం అరిగిపోన్లే అని చెక్కు తీయసాగింది సాహితి. ఈ లోపల పల్లవి ఉప్మా తయారు చేసింది. తరువాత కుక్కర్లో బియ్యం పప్పు పెట్టి స్టవ్ ఆన్ చేసింది. మరో పక్క కందిపచ్చడికి పప్పు వేయించసాగింది. పల్లవి వద్దన్నా వినకుండా సాహితి మిగిలిన గిన్నెలు కడగసాగింది. వంటింట్లోకి తొంగి చూసిన అరుంధతి, అదేం పనే సాహితి, తరువాత నేను కడుగుతాను గాని నువ్వివతలకిరా అంది. నువ్వు వదినకు ఎంతమాత్రం సహాయం చేస్తావో నాకు తెలుసులే అమ్మా. నువ్వు చెయ్యవు, నన్ను చెయ్యనివ్వు నవ్వుతూనే చొరకంటించింది సాహితి. నీకు నన్ను అనడం తప్ప మరో పని లేదు అని విసవిసా బయటకు నడిచింది ఆవిడ. సాహితీ కాలేజ్కు, కిషోర్ ఆఫీస్కు వెళ్లిపోయాక అరుంధతి పరంధామయ్యలు టిఫిన్ తిన్నారు. అరుంధతి పరంధామయ్యలకు 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు రవీంద్ర. పెళ్ళై 5 ఏళ్లయింది. కోడలి పేరు దీపిక. వాళ్లకు 2 పిల్లలు. వాళ్లు దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారు. రెండోవాడు కిషోర్. పెళ్ళై 2 ఏళ్లయింది. కోడలి పేరు పల్లవి. ఇంకా పిల్లలు లేరు. అందరికన్నా చిన్నది సాహితి, డిగ్రీ చదువుతోంది. రవీంద్రకు పెళ్ళైనప్పుడు ఈ ఊళ్ళోనే అమ్మా నాన్నలు, తమ్ముడు, చెల్లెలు అందరితో కలిసే ఉండేవారు. రవీంద్ర భార్య దీపికకు ఇంతమందికి చాకరీ చెయ్యాలంటే ఒళ్ళొంగేది కాదు. చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఇక్కడున్నప్పుడు పని తప్పించుకోవటానికి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి కూర్చునేది, లేదా ఏ గుడికో వెళ్ళిపోయేది. ఇంట్లో పనంతా అరుంధతి నెత్తిన పడేది. పనంతా అయ్యాకొచ్చి, అయ్యో నేను చేసేదాన్నిగా అత్తయ్యా, ఏమిటో పక్కింటి భాగ్యం ఏవో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియలేదు అనో, నేను బయలుదేరే టైంకే గుడిలో పూజ చేయటం మొదలుపెట్టారు, పూజంతా అయ్యాక కాని రాలేకపోయాను అంటూ తెగ నొచ్చుకునేది. కోడలు వచ్చినా తనకి చాకరీ తప్పలేదని అరుంధతి చిటపటలాడేది. ఈ గొడవ భరించలేక రవీంద్ర ఢిల్లీలోని తన ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కిషోర్ పెళ్లయ్యాక మాత్రమే అరుంధతికి విశ్రాంతి దొరికింది. ఇప్పుడు చిన్న కోడలికి ఇంటి పనుల్లో వేసమెత్తో సహాయం కూడా చెయ్యదు అరుంధతి. అమ్మకు పెద్ద వదినైతేనే గురువు అంటూ వేళాకోళం ఆడేది సాహితి. ఆ రోజు పొద్దున్నే పెద్ద కొడుకు, కోడలు ఢిల్లీ నుంచి దిగారు. దీపిక వస్తూనే అరుంధతి దగ్గర కూర్చొని, అయ్యో అత్తయ్య ఎంత చిక్కిపోయారు అంటూ ఆ రాత్రి ఆవిడ కాళ్ళొక్కసాగింది. అరుంధతి కోడలు చేసే సేవకు మురిసిపోయేది. ఏమోనే తల్లి, నన్ను పట్టించుకునేవాళ్ళెవరు అంటూ దీర్ఘాలు తీసేది. పెద్దదిన ఇంతకు ముందు చేసిన చేష్టలన్నీ అమ్మ మర్చిపోయిందా అని విస్తుపోవడం సాహితి వంతైంది. వంటింట్లో పనిచేస్తున్న పల్లవిని చూసి, అత్తయ్య పల్లవికి కాస్త సహాయం చేస్తాను అంటూ లోపలికొచ్చి అక్కడే ఉన్న స్టవ్ గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పేదే కాని ఒక్క పని కూడా ముట్టేది కాదు. వంటంతా అయిపోయాక అందరికీ తెలిసేలా అన్ని గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెట్టేది.
అంత పని తనే చేసినట్టు. హబ్బా అంటూ చెమట తుడుచుకునేది. ఎందుకే అన్ని పనులు నువ్వే చేయటం? రా, ఇలా కూర్చొని భోజనం చెయ్యి అంటూ సానుభూతిగా తన పక్కనే కూర్చోపెట్టుకునేది అరుంధతి. ఇదిగో పల్లవి, ఈవేళ ఇడ్లీ వడ చేసి సాంబారు కొబ్బరి పచ్చడి చెయ్యి, అందరూ ఇష్టంగా తింటారు. రవీంద్రకు పనసపొట్టు కూరంటే ఎంతిష్టమో, మధ్యాహ్నం భోజనంలోకి అది చెయ్యి అని పల్లవికి ఆర్డర్ చేసేది అరుంధతి. తల్లి అలా చెప్తుంటే, ఏంటమ్మా ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నావా, అలా ఆర్డర్ పెడుతున్నావు అని కసిరేది సాహితి. దాంతో అరుంధతి కిక్కురుమనేది కాదు. పిల్లలకు వేరే వంట, పెద్దలందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకం వంట చెయ్యాల్సొచ్చేది పల్లవికి. సాహితి మాత్రం వదినకు సహాయం చేసేది. పెద్ద వదిన నటన చూసి అసహ్యం వేసేది సాహితికి. ఇక పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు. దీపిక అసలు పట్టించుకునేదే కాదు. పల్లవి, వీళ్లకు స్నానం చేయించి అన్నం పెట్టేసేయ్ అంటూ ఊళ్ళో వాళ్లను పలకరించి రావటానికి వెళ్లిపోయేది. వాళ్లను కంట్రోల్ చెయ్యలేక పల్లవికి తల ప్రాణం తోక్కొచ్చేది. ఆ రోజు రాత్రికే వాళ్లు ఢిల్లీకి వెళ్లేది. అరుంధతిని పట్టుకుని ఏడ్చేసింది దీపిక. ఆ పైవారమే తన కొడుకు పుట్టినరోజు పండగ. ఒరేయ్, మీ నాన్నమ్మ మీకు ఏం బహుమతిస్తుందో అడుగు అంటూ అరుంధతి మెడలోని 2 పేటల గొలుసు తీసుకుంది. రవి, ఈసారి మేము ఢిల్లీకొస్తాంరా, మధుర, బృందావనం చూడాలని కోరిగ్గా ఉంది అని అరుంధతి కొడుకును బ్రతిమాలుతున్నట్టుగా అడిగేది. రవీంద్ర సమాధానం చెప్పేలోగానే దీపిక అందుకునేది. అయ్యో అత్తయ్య, అది చాలా దూరాభారం, మీరు ప్రయాణం చేయటం కష్టం, అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, మీరు తట్టుకోవటం కష్టం అని ఒకసారి, ఈ వేసవిలో మా అమ్మానాన్నలొస్తున్నారు, మీరు కూడా వస్తే ఇల్లు చాలదు, వచ్చే సంవత్సరం వద్దురుగాని అని ఇంకోసారి సర్ది చెప్పేది. ఇది చాలాసార్లు జరిగింది. ఎప్పుడు వస్తామన్నా ఏదో ఒక వంక పెట్టేది. ఒకసారి వాళ్ళు ఏదో టూర్కు వెళ్తున్నాము అన్నారు, ఇంకోసారి వాళ్లే ఇక్కడికొస్తున్నామన్నారు. వీళ్ల సంగతి తెలిసినా ఏదో ఆశ చావక అడుగుతుంది అరుంధతి. వాళ్ళు వెళ్లిపోయాక, అబ్బా తుఫాను వెలిసినట్టుగా ఉంది అన్నది సాహితి. ఇంటికయ్యే ఖర్చు మొత్తం కిషోర్ పెట్టుకోవాల్సి వచ్చేది. పరంధామయ్యకు వచ్చే పెన్షన్ కానీ, ఊరిలోని పంట మీద వచ్చే ఆదాయం కానీ ఇవ్వనిచ్చేది కాదు అరుంధతి. కనీసం సాహితీ కాలేజ్ ఫీజుకు కూడా ఇచ్చేవాళ్లు కాదు. దీపికకు మహా అనుమానంగా ఉండేది. మామయ్య గారికి వచ్చే డబ్బు మొత్తం మరిది తోటికోడలు కాజేస్తున్నారేమో అని. పోనీ అత్తమామలను తన దగ్గరే ఉంచుకుని ఆ డబ్బేదో తమే తీసుకుందామా అనిపించేది. కాని చాకిరి తలుచుకుంటుంటే భయం వేసేది. అందుకే వీలున్నప్పుడంతా ఏవేవో మాయమాటలు చెప్పి అత్తగారి దగ్గర నుంచి డబ్బు, బంగారం తీసుకునేది. ఒకసారి పక్కింటి పార్వతమ్మ వాళ్ళు మధుర, బృందావనం వెళ్ళొచ్చి ఆ విశేషాలన్నీ చెప్తుంటే తము కూడా అవన్నీ చూడాలని అరుంధతి మనసు లాగింది. రవీంద్ర దీపికలకు చెప్తే రావద్దంటారని తెలుసు. అందుకే వాళ్లకు చెప్పకుండా కిషోర్ చేత టికెట్లు బుక్ చేయించింది. వాళ్లు రైలెక్కాక రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు కిషోర్, స్టేషన్కొచ్చి వాళ్లను రిసీవ్ చేసుకోమని. అనుకోకుండా వచ్చిన అత్తమామలను చూసి మొహం చిట్లించింది దీపిక. మీరలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలా? మాకిప్పుడు ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది, ఎక్కడికి తీసుకెళ్ళటానికి వీలు లేదు అని రవీంద్ర కూడా అనేటప్పటికీ ఇద్దరు చిన్నబుచ్చుకున్నారు. ఇక దీపిక రోజు విసుక్కుంటూ ఏదో ఇంత ఊడకేసేది. వంట చేసి టేబుల్ మీద పెట్టి ఏదో పని ఉన్నదాన్లా బయటకి షాపింగ్ కంటూ వెళ్లిపోయేది. మేము నీతో వస్తామమ్మా అన్నారు ఒకరోజు. అలాగే అన్నది. ఒకరోజు వాళ్ళను బయటకు తీసుకెళ్లి రిక్షా కూడా ఎక్కకుండా చాలా దూరం నడిపించింది. ఆ రాత్రంతా కాళ్ల నొప్పులతో బాధపడ్డారు. తరువాత ఏ రోజు కోడల్ని ఏమీ అడగలేదు. అదే ఊర్లోనే ఉంటున్న అరుంధతి చెల్లెలి కొడుకు వీళ్ళని చూడటానికి వచ్చాడు. అతనే వీళ్ళని తీసుకెళ్లి మధుర, బృందావనం చూపించారు. కొడుకు కోడలి ప్రవర్తనతో అసంతృప్తి చెంది మరో 2 రోజులకే తమ ఊరికి వచ్చేశారు. ఇంట్లో అందర్నీ చూసి ఏడుపొచ్చేసింది అరుంధతికి. ఒకరోజు అరుంధతి బాత్రూంలో జారిపడి కాలి ఎముక విరిగింది. 3 నెలలు మంచానికి అంకితమైపోయిన తనకు పల్లవి చేస్తున్న సేవలు చూసి కడుపు చెరువైంది. దీపిక ఫోన్ చేసి బుడిబుడి దీర్ఘాలు తీస్తూ, అయ్యో అత్తయ్య, ఎంత పని జరిగింది, నేను వెంటనే రావాలనుకున్నాను,
కాని పిల్లలకు స్కూల్ ఉందని ఆగిపోయాను. వీలు చూసుకొని అక్కడికొచ్చి మీ సేవ చేసుకుంటానత్తయ్య. మీరు త్వరగా కోలుకోవాలని అందరి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను అన్నది. 2 నెలలైనా ఆమె రాలేదు. రాదని కూడా వాళ్లకు తెలుసు. ఇది చూసి ఒక నిర్ణయానికొచ్చింది అరుంధతి. మరో సంవత్సరానికి కిషోర్ పల్లవికి పండులాంటి కొడుకు పుట్టాడు. అరుంధతికి వాడితో ఆడుకోవటమే పని. బాగా గారం చేసేది వాడిని. సాహితికి కూడా మంచి సంబంధం కుదిరింది. పెళ్లికి పెద్ద కొడుకు, కోడలు, పిల్లలు వచ్చారు. పెళ్లైన వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్లిపోయారు. కనీసం ఖర్చుల సంగతి కూడా అడగకుండా. సాహితి అత్తగారి ఇంటికెళ్ళాక అరుంధతి పల్లవిని పిలిచి కొన్ని కాగితాలు చేతిలో పెట్టింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బు, బంగారం అంతా పల్లవికి చెందేటట్లుగా వీలునామా అది. అది చూసి ఆశ్చర్యపడి, ఇదేంటత్తయ్యా, అక్కయ్యకు సాహితికి ఇవ్వకుండా అంతా నాకే ఇచ్చేశారు. వాళ్ళకి సమానంగా ఇవ్వండి అత్తయ్యా అన్నది. పిచ్చిదానా, నీ తోడుకోడలు నీయంత అమాయకురాలు కాదు. నా దగ్గర్నుంచి చాలా బంగారం డబ్బు ఇదివరకే తీసేసుకుంది. సాహితికి కూడా పెళ్లిలో ఇచ్చేశాను. రేపొద్దున నాకేదైనా జరగరాంది జరిగితే ఇదంతా నీ తోడుకోడలు నీకు దక్కనీయదు, తనే తీసుకుంటుంది. అందుకే ఇదంతా నీ కొడుకు పేరిట పెట్టాను. నీవు ఇది అంగీకరించాలి. నా కోరిక మన్నిస్తావు కదూ అంటూ తడికళ్లతో చూసిన అత్తగారిని చూసి కాదనలేకపోయింది. అంతలో సాహితీ దగ్గర్నుంచి వీడియో కాల్ వచ్చింది. వదినా, అమ్మ చెప్పినట్టుగా చెయ్యి అన్నది. ఓహో, ఇందులో నీ హస్తం కూడా ఉందా అన్న పల్లవి మాటలకు అంతా నవ్వేశారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.